హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని చిత్తము తెలుసుకునుట ఎలా అని ఒకళ్ళు పేపర్ రాశారు. దేవుని చిత్తము తెలుసుకునుట ఎలా? ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నా దగ్గర చాలామంది వచ్చి, అన్నా ఇవాళ నా పుట్టినరోజు ప్రార్థన చేయండి అని అడుగుతారండి. నేనేమంటాను తెలుసా? ఎందుకు పుట్టావు? ఎందుకు పుట్టావు? మీ ఇంట్లో అద్దాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. అద్దంలోకి వెళ్ళి నిన్ను చూసుకొని ఎందుకు పుట్టావు అని అడగండి. ప్రశ్న అడగండి. ఎందుకు పుట్టావు అడగండి దేవుణ్ణి. ప్రభా, నన్ను ఎందుకు పుట్టించావు? నా తల్లి గర్భములో నన్నెందుకు రూపించావు? నీ తల్లి గర్భములో రూపించబడక ముందే నేను నిన్ను ఎరుగుదును. దావీదు అన్నాడు, నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి. అంటే దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని పుట్టించాడు. గాలికి పుట్టలేదు మనం, కుక్కలు నక్కలు జంతువులు పెట్టేట్టు పుట్టి చావటం లేదు మనం. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను పురుషుడిగా పుట్టించాడు, లేక స్త్రీగా పుట్టించాడు. ఇవాళ ఒక వింతైన మనుషులు తయారయ్యారంట. నన్ను ఎందుకు దేవుడు మగవాడిగా పుట్టించాడు? నేను ఆడదానిలాగా ఉండాలనుకుంటున్నానంట. ఏంటండి? నన్ను ఎందుకు ఆడదానిలా పుట్టించాడు? నేను ప్యాంట్ షర్టే వేసుకుంటాను అంటారంట. ఇదేంటి? పురుషులు పెళ్లి చేసుకుంటారంట, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారంట. దేవుని యొక్క సృష్టిని గందరగోళం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తుచ్చమైన శరీర ఇచ్చలకు, వారి హృదయంలో నుంచి వచ్చే నీచమైన వాంఛలకు చోటిస్తున్నారే కానీ దేవుని ప్రణాళికలో నన్ను ఎందుకు సృష్టించాడు అన్నది ఎరగలేదు. కుమ్మరవాడు కుండల్ని చేసినప్పుడు మట్టి టేసి టపక్ 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 టపక్కని ఇటుకలు చేసిన అచ్చుల్లాగా అచ్చులేసి చేసినట్టు చేయటం కుదరద్దా? ఇటుకల బడ్డీలోకి వెళ్ళామనుకోండి, ఆ బడ్డీల్లో మట్టేసి కొట్టేసి టప కొట్టి కాల్చేసి ఇటుకలు తీసి పెడేస్తాడు. అన్ని ఇటుకల మీద ఆర్ఆర్కే లేక పిఆర్కే లేక విఆర్కే ఏదో పెట్టేస్తారు రేపటి. అన్నీ ఒకలాగే ఉంటాయి కదండి. కానీ కుమ్మరోడు కుండలు చేసినప్పుడు మట్టి తీసుకొని సార మీద వేసి నిద్రపోతాడా? చేతులతో మలుస్తూ ఉంటాడు. మనం ఎదురుకుంటూ కూర్చుంటే ఏం చేస్తాడో మనకు అర్థమవుద్దా? మనకు అర్థం కాదు. అతనికి తెలుసా లేదా? ఇది దాక చేయాలనుకుంటున్నాను, ఇది కొండ చేయాలనుకుంటున్నాను, ఇది కూజ చేయాలనుకుంటున్నాను అని తన మనసులో అనుకొని దానికి అనుగుణంగా ఆ మట్టిని ఏం చేస్తాడు? వంచుతాడు, బెండ్ చేస్తాడు, రుద్దుతాడు. ఆ చేతుల్లో నుంచి ఒక చక్కటి పాత్రను తీసి పక్కన పెడతాడు. ఏంటంటే మరి దాక చేసినప్పుడు ఒకటి కూజ చేశాడు, ఒకటి దాక చేశాడు, ఒకటేమో కొండ చేశాడు, ఇంకోటేమో కప్పు చేశాడు. అన్నీ చేసిన తర్వాత ఈ పాత్రలన్నీ దాక చేసినప్పుడు నన్ను ఎందుకు దాకం చేస్తున్నావు అని అడుగుద్దా? ఆ మట్టినేమో కూజ చేశావు, వాళ్ళేమో బల్ల మీద పెట్టుకొని ఇట్టా ఉంచుకొని తాగుతారు, నన్ను పొయ్యి మీద పెట్టి మాడుస్తారు, నా మీద గరిటె పెట్టి గిర్ర తిప్పుతారు, నన్ను ఎందుకు ఇట్ట చేశావు అని అడుగుద్దా? మట్టి తను సృష్టించిన కుమ్మరి వాణిని నన్ను ఎందుకు ఇలా చేశావని అడగగలదా? దేవునికి ఇష్టమైంది. దేవుడు నిన్ను కష్టాలు పాలయ్యేటట్టుదని చేశాడేంటి? అవును, నువ్వు కష్టపడాలని చేశాడు. నేను తప్ప? చెప్పండి. పౌలు గొప్ప విద్వాంసుడు, గమానియేలు పాదాల దగ్గర చదివాడు, రోమన్ సిటిజన్షిప్ హక్కు ఉంది, పరిచయుడు, శాస్త్రుడు, ధర్మశాస్త్రాడి ప్రవీరుడు, ఏంటంటే మత వైరాగ్యం కలిగిన వాడు. ప్రభు దమస్కు మార్గంలో తను దర్శించినప్పుడు, ప్రభా నన్ను ఎందుకు దర్శించావు? ప్రభా నేనేం చేయాలని అడిగితే ఏమన్నాడు? నిన్ను నా శ్రమలు భరించే పాత్రగా చేయడానికి నేను కోరుకున్నాను. ఎందుకంట నా శ్రమను భరించే పాత్రగా కోరుకున్నాను. ఒక తల్లి ఎంత శ్రమ పడద్దో నాకు తెలుసండి. మా అమ్మగారు 8 మంది పిల్లలతో ఎంత కష్టపడ్డారో ఆ రోజుల్లో. కుక్కర్లు లేకుండా, మిక్సీలు లేకుండా, ఇప్పుడున్నట్టు ఏ పర్మట్లు లేకుండా, అంటే పిండి రుబ్బి గారెలేసి అన్నం వార్చి కట్టెలు మంట పెట్టి వంట చేసి 8 మంది పిల్లలకు పెట్టాలంటే ఎంత కష్టపడిందో ఆమె. అమ్మ కష్టపడటానికి చేశాడు. అందుకని ఏ అమ్మన్నా
నేను వండను అంటదా? నేను కష్టపడిన అంటదా? నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఎందుకమ్మా పిల్లల మీద అని ఎవరైనా అన్నారనుకో, ఏమంటది అమ్మ? నాకు కష్టం కాదమ్మా ఇదంతా. ఏమంటది? ఇది నాకు కష్టమే కాదు, ఇది నాకెంతో సంతోషం. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు మనల్ని కోరుకున్న పని మనం చేస్తే అది సంతోషం అండి. పక్కోళ్ళని చూసి ఆశపడొద్దండి, ఇంకొకళ్ళతో పోల్చుకోవద్దు. నీ యవ్వన కాలంలో దేవుడు నిన్ను దర్శించిన తర్వాత, రక్షించబడక ముందు మనకేం తెలియదు అసలు, అయోమయం. మనలో కొంతమంది రక్షణ వయసు దాటిపోయిన తర్వాత రక్షించబడ్డాం. కానీ ఇప్పుడైనా మీరు అడగాలి, దేవా నన్ను ఎందుకు చేశావు, నా కొరకు నీ ప్రణాళిక ఏంటి అని ఎరిగితే నీ శేష జీవితం అంతా దీవించబడుతుంది. యవ్వనస్తులు మీ సమయాన్ని వృధాపరుచుకోవద్దు. యవ్వన కాలంలో దేవుని చిత్తాన్ని మీ జీవితాల్లో ఎరగండి. ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ చదువు చదవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, లేక దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడా, లేక దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడు అన్న విషయాల్లో దేవుని చిత్తం ఎరగాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. ఎవరెవరి జీవితాల్లో ఎటువంటి అవసరత ఉందో ఎరిగిన దేవా, ఎవరెవరి హృదయాలలో ఏమేమి కోరికలున్నవో చూస్తున్న దేవా, నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి మా జీవితాలను నూతనపరచుము నాయన. ప్రోక్షించి మమ్మల్ని శుద్ధీకరించుము నాయన. మా జీవితంలో మాకు కలిగే సమస్యలన్నిటికీ విరుగుడు నీ పాద సన్నిధిలో ఉందని ఎరిగి, నీ వాక్యాన్ని పఠించడానికి, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి, నీ యందు విశ్వాసముంచి మా బ్రతుకుల్లో అద్భుతాలు చూడటానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా.